ఓవైపు దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం విచిత్రకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. శీతాకాలంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల స్కూళ్లకు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాలు కురుస్తూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతేకాక అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం నాడు బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అంతేకాక దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని, అలాగే రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత పెరిగింది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలు చలికి వణికిపోతున్నాయి. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. లంబసింగి, చింతపల్, మునిమలూరు, పాడేరు వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాక ఈ ప్రాంతాల్లో 0 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. పొగమంచు చాటున సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.